కుటుంబ డిజిటల్ కార్డుల ప్రక్రియ నేడు మొదలు కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 238 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంపిక చేసిన గ్రామాలు, వార్డులు, డివిజన్లలో ఈ నెల 7 వరకు అధికారులు ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు నిర్ధారించుకుంటారు. మరణించిన వారిని తొలగించడం, కొత్త వారిని చేర్చడం వంటి ప్రక్రియ నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులందరూ అంగీకరిస్తేనే ఫోటో తీయాలని, బ్యాంకు ఖాతా, పాన్ కార్డు వంటి వివరాలు అడగవద్దని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో డిజిటల్ కార్డుల ప్రక్రియను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. కుటుంబ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్టు నేటి నుంచి ఈ నెల 7 వరకు చేపట్టనున్నారు. ఒకే రాష్ట్రం, ఒకే కార్డు విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్, ఆరోగ్య సేవలతో పాటు సంక్షేమ పథకాలన్నీ కుటుంబ డిజిటల్ కార్డు ద్వారా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రతి కుటుంబానికి ఒక ప్రత్యేక నెంబర్తో కార్డు ఇవ్వనున్నారు. రేషన్ కార్డు, రైతు బంధు, పింఛను తదితర సంక్షేమ పథకాల్లో డేటా ఆధారంగా ఇప్పటికే కుటుంబ సభ్యుల వివరాలు గుర్తించారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా నేటి నుంచి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించుకుంటారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోని 238 ప్రాంతాల్లో ఇంటింటి పరిశీలన జరగనుంది. ప్రతి నియోజకవర్గంలో ఒక గ్రామీణ, ఒక పట్టణ ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేశారు. పూర్తి గ్రామీణ ప్రాంతాలున్న నియోజకవర్గంలో 2 గ్రామాలు, పూర్తిగా పట్టణ, నగర ప్రాంతాల్లో 2 వార్డులు లేదా డివిజన్లలో పైలట్ ప్రాజెక్టు చేస్తారు. క్షేత్రస్థాయి పరిశీలనలో అధికారుల బృందాలు కుటుంబాల్ని నిర్ధారించడంతో పాటు కొత్త సభ్యుల్ని చేర్చి మరణించిన వారి పేర్లు తొలగిస్తారు. పైలట్ ప్రాజెక్ట్ ని సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. కుటుంబంలోని ప్రధాన మహిళని యజమానిగా పేర్కొనాలని ప్రభుత్వం నిర్ణయించింది. కుటుంబంలోని ఇతర సభ్యుల వివరాల్ని కార్డు వెనుక ప్రచురించనున్నారు. కుటుంబ సభ్యులంతా అంగీకరిస్తేనే కుటుంబ ఫోటో తీయాలని, అది ఐచ్ఛికంగా మాత్రమే ఉండాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోతే ఫోటో తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డు వంటి వివరాలు అడగవద్దని తెలిపారు. ఇప్పటికే కార్డులు ఇచ్చిన రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్రలో గత నెల 25 నుంచి 27 వరకు అధికారులు పర్యటించి పరిశీలించారు. ఇతర రాష్ట్రాల్లోని ఉపయోగకరమైన అంశాల్ని స్వీకరించారని సీఎం సూచించారు. పైలట్ ప్రాజెక్టును గ్రామీణ ప్రాంతాల్లో నియోజకవర్గ స్థాయిలో ఆర్డీఓ, పట్టణ, నగర ప్రాంతాల్లో జోనల్ కమిషనర్ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఐఏఎస్ అధికారుల్ని ప్రత్యేక అధికారులుగా ప్రభుత్వం నియమించింది. 5 రోజుల పైలట్ ప్రాజెక్టులో ఎదురయ్యే సానుకూలతలు, ఇబ్బందుల్ని సమీక్షించుకుని మార్పులు చేర్పులతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి పరిశీలన చేసి కుటుంబ డిజిటల్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.